హే గైస్ ఒకసారి వీడియో చూడండి. మార్నింగ్ కూడా వ్రతంకి నేనే రెడీ చేసి వచ్చాను. నేనే చేరది కట్టనమ్మా. ఈ వీడియో చివరి వరకు చూసి కంట్లోంచి కన్నీళ్ళు రాకుండా ఆపుకోవడానికి ట్రై చేయండి. ఆపుకున్నారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. అసలు ఏం జరిగిందంటే విశాఖలో నరసింహరావు రామేశ్వరి అని వీళ్ళిద్దరికి మే 15వ తారీఖు పెళ్లి పెట్టారు. ముందుగా ఈ రామేశ్వరి అనే అమ్మాయి గురించి చెప్పాలి. ఈ అమ్మాయికి 2 అక్కలు 14 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడింది. సో తనకంటూ ఒక లైఫ్ ఉందని కూడా మర్చిపోయి ఫ్యామిలీ కోసం మాత్రమే కష్టపడింది. వాళ్ళిద్దరు అక్కలకి దగ్గరుండి పెళ్లి చేసింది, లైఫ్ సెట్ చేసింది, వాళ్ళని మంచిగా చూసుకుంది. సో అందరూ సెట్ అయిపోయారు, ఇంకా పెళ్లి చేసుకుందామని నరసింహరావు అబ్బాయితో మే 15వ తారీఖు పెళ్లి పెట్టుకుంది. పెళ్లి రాత్రి 1 గంటకు అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి అంటే వాడ చీపురుపల్లి బయలుదేరారు. జనరల్ గా ఇక్కడ వేరే డ్రైవర్ ని పెట్టుకోవాలి, వేరే డ్రైవర్ అవైలబుల్ గా లేరో లేకపోతే డబ్బులు వేస్ట్ అనుకున్నారో తెలియదు కానీ పెళ్లి కొడుకే డ్రైవ్ చేశాడు. కరెక్ట్ గా 3:30 టైంకి శనివాడ రోడ్ లో కార్ టర్నింగ్ తీసుకుంటుంటే ఆ కార్ కి అడ్డంగా కుక్క వచ్చింది. సో ఆ కుక్కని తప్పించిపోయి పక్కన ఉన్న కరెంట్ పోల్ కి కార్ డాష్ ఇచ్చారు. సో ఆ డాష్ వల్ల ఈ పెళ్లి కూతురు రామేశ్వరి స్పాట్ లోనే చనిపోయింది. పెళ్లి కూతురు రామేశ్వరి వాళ్ళ మదర్ కూడా కార్ లోనే ఉన్నారు. ఆవిడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. పెళ్లి కొడుకు మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డాడు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కోసం కష్టపడి ఇప్పుడు పెళ్లి చేసుకుని తనకంటూ ఒక మంచి లైఫ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే చూసారా దేవుడు ఎలా చేశాడో. నిజంగా ఇన్సిడెంట్ తెలిసినప్పటి నుంచి కంట్లో నీళ్ళు ఆగట్లేదు అబ్బా, ఏదో వాటర్ ఫాల్ వచ్చినట్టు వస్తానే ఉంటున్నాయి నాకు. జనరల్ గా బయట జాబ్ చేసే అమ్మాయిల్ని చాలా చీప్ గా చూస్తారు, కానీ వాళ్ళు ఎన్ని బాధలు పడతారో తెలుసా. వెళ్లే దారిలో ఎవడొకడు ఏదోటి అంటాడు, షాప్ లో గానీ ఆఫీస్ లో గానీ ఎవడొకడు ఏదోటి అంటాడు. వాళ్ళ షాప్ ఓనర్ గానీ బాస్ గానీ వాళ్ళ మీద చేతులు వేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ తట్టుకుని నిలబడి నెలకొచ్చే జీతాన్ని ఇంటికి తీసుకొస్తున్నారు. అంతేగాని ఏసీ రూమ్ లో కాలు మీద కాలేసి కూర్చుని ఏ అమ్మాయి ఇంటికి జీతం తీసుకురావట్లే. సో ఈ విషయం గుర్తుపెట్టుకుని బయట జాబ్ చేసే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ రామేశ్వరి అని ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి.